నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. రంగసాయిపేట శంభునిపేట బస్తీ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ సాయంత్రం 5 గంటలకు నిర్వహిస్తున్న హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని హిందూ సమ్మేళన సమితి అధ్యక్షుడు కందికొండ మోహన్ ఆధ్వర్యంలో మహంకాళి దేవాలయ ప్రాంగణంలో హిందూ సమ్మేళనం కరపత్రాలను, పోస్టర్లను, డోర్ స్టిక్కర్లను హిందూ సమ్మేళన నిర్వహణ సమితి సభ్యులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హిందూ ధర్మం, హిందూ సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు చాటి చెబుతూ సమాజాన్ని చైతన్యవంతం చేసేందుకు హిందూ సమ్మేళనాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హిందువుల ఐక్యతే జాతీయ సమైక్యతకు నిదర్శనమన్నారు. మన భారతదేశాన్ని విశ్వగురువుగా నిలపాలనే లక్ష్యంతో ఆర్ఎస్ఎస్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की, जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की, जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की, जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी, राम लक्ष्मण. అందరికీ నమస్కారం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి హిందూ సమ్మేళనాలు మన దేశానికి ఎంతో గర్వకారణం. ఈ యొక్క హిందూ సమ్మేళనాలు కేవలం సమ్మేళనం మాత్రమే కాకుండా హిందువుల ఐక్యత కోసం చేసినటువంటి కార్యక్రమాలు ఇవి. హిందువుల ఐక్యతే దేశ సమైక్యతను చాటుతూ అదే నినాదంతో మన భారతదేశాన్ని విశ్వగురువుగా నిలపాలనే ఒక లక్ష్యంతో ఈ యొక్క హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే మన శంభునిపేట, రంగసాయిపేట బస్తీల ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ సాయంత్రం 5 గంటలకు మహంకాళి దేవాలయ ప్రాంగణంలో ఈ యొక్క హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి మనకి భక్తులుగా ఆధ్యాత్మిక గురువులు విచ్చేస్తున్నారు. వారి యొక్క ప్రవచనాలు అందరికీ ఆదర్శంగా ఉంటాయి. ఈ యొక్క హిందూ సమ్మేళన కార్యక్రమానికి హిందూ బంధువులు, మేధావులు, యువతి యువకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క హిందువు ఒక దైవ కార్యంగా భావించి విజయవంతం చేయాల్సిందిగా మా యొక్క విజ్ఞప్తి.